ప్రపోజల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ప్రపోజల్లో న్యాయం ఉంది, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిద్ది అని కనుక మీరు నమ్మినట్లయితే ఈ ప్రపోజల్ ఉన్న ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన సుప్రీం సూపర్ CEO అయిన మన డాడీ వరకు ఈ వీడియో రీచ్ అయ్యేలాగా ప్రతి ఒక్కరూ షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వీని అర్థం చేసుకోండి. ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్, మనకి కిబోలో కాయిన్స్ పర్సంటేజ్ అనేది మనకి డాడీ కాయిన్స్ పర్సంటేజ్ గురించి ప్రతిసారి ప్రతిసారి మనకి చెప్తూనే ఉన్నారు. ఆయన వచ్చేసి నేను విన్నంత వరకు ప్రతి ఒక్క వీడియోలో కూడా 0.25, 0.50, 0.75, 1%, 1.25, 1.50, 1.66 ఇలా పర్సంటేజ్లు వారీగా నేను రిలీజ్ చేస్తాను అని నేను విన్నంత వరకు ప్రతి వీడియోలో ఆయన ఈ విధంగానే చెప్పడం జరిగింది. ఏ ఒక్క వీడియోలో కూడా నేను ఖచ్చితంగా 1.66% ఇస్తాను అని కళాఖండిగా ఎక్కడ ఏ వీడియోలో కూడా చెప్పడం అయితే నేనైతే వినలేదు, ఏ ఆడియోలో కానీ వీడియోలో కానీ. ఓకేనా? కానీ మన మీద ఉన్న సీనియర్సు, మన అప్లైనర్సు, మన స్పాన్సర్సు వాళ్ళు ఈ 1.66 అనే విషయాన్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేశారు. అందువల్ల ఏమైంది అంటే ప్రతి ఒక్క కిబో సభ్యుడి హృదయంలో మనకి 1 year అయిన తర్వాత మన దగ్గర ఉన్న కాయిన్స్లో నుంచి 1.66 కాయిన్స్ అనేది రిలీజ్ అవుతాయి, వాటిని మనము ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు అనే ఒక బలమైన విషయము వాళ్ళ హృదయాల్లో ముద్రించబడిపోయింది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ 1.66 అనే విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు, అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సభ్యుడు కోరుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే మనకి వైట్ పేపర్ రిలీజ్ అయ్యి ఆ వైట్ పేపర్లో 0.25% మాత్రమే కాయిన్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పి అఫీషియల్గా వైట్ పేపర్లో డాడీ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ప్రతి ఒక్క సభ్యుడి హృదయంలో ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ అనేది చాలా ఎక్కువగా వాళ్ళ హృదయాల్లో చోటు చేసుకుంది. అరే మనం 1.66 అనుకున్నామే, ఇప్పుడేంది డాడీ 0.25 అంటున్నాడు అని ఒక బలమైన డిసప్పాయింట్మెంట్ అనేది ప్రతి ఒక్క కిబో సభ్యుడి హృదయంలో ఉందనేది నేనైతే నమ్ముచున్నాను. సో దానికి ఇప్పుడు ఈ ప్రపోజల్ అనేది ఉపయోగపడుతుందేమో, డాడీ ఒకవేళ ఈ విధంగా కనుక ప్లాన్ చేస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిద్దేమో అన్న ఒక చిన్న ఆలోచనతో ఈ ప్రపోజల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదే ప్రపోజలు చాలామంది కిబో సభ్యుల హృదయాల్లో ఉంటుంది అండ్ చాలామంది కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా డాడీ అని చెప్పి ఆలోచించే ఉంటారు ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ ప్రపోజల్ మనం చూద్దాము. ఫస్ట్ ప్రపోజల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరి దగ్గర అయితే బిలో 10,000 కాయిన్స్ ఉన్నాయో, అంటే మన కిబో ఫ్యామిలీ మొత్తం మీద ఎంతమంది కిబో సభ్యుల దగ్గర బిలో 10,000 కాయిన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎవ్రీ ఇయర్ 1.66% రిలీజ్ చేయాలనేది ఫస్ట్ ప్రపోజల్. ఓకేనా? ఎవరి దగ్గర అయితే బిలో 10,000 కాయిన్స్ ఉన్నాయో, 10K కాయిన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ 1.66% కాయిన్స్ అనేది రిలీజ్ చేయాలనేది ఫస్ట్ ప్రపోజల్. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఈ 10,000 బిలో కాయిన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడో ఏదో వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో కాకుండా మేము కిబోలో జాయిన్ అయిన 1 year తర్వాత మాకు మంచి కాయిన్ మంచి రేటుకి వెళ్తుంది, సో దట్ మా దగ్గర ఉన్న కాయిన్స్ మేము ఎక్స్చేంజ్ పెట్టుకుంటాము అన్న ఒక ఉద్దేశంతోనే వాళ్ళందరూ కిబోలో జాయిన్ అయ్యి కొద్దిపాటి వర్క్ అనేది చేసుకున్నారు. ఓకేనా? అంటే తరతరాలకి ఉపయోగపడే అంత డాడీ ఆలోచన అనేది అందరికీ మంచి విషయమే. కాకపోతే చాలామంది హృదయాల్లో ఏముందంటే ఇప్పుడు మేము అనుభవిస్తే కదా నెక్స్ట్ మా జనరేషన్స్కి మేము ఇవ్వగలము, మేమే అనుభవించకుండా ఎప్పుడో జనరేషన్స్ తాలూకు వచ్చేదానికి అనే విషయాన్ని చాలామంది మింగుడు చేసుకోలేకపోతున్నారు, అంటే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే బిలో 10,000 కాయిన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎవ్రీ ఇయర్ 1.66% రిలీజ్ చేస్తే బాగుంటుందనేది ఫస్ట్ ప్రపోజల్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ చూడండి,
ఎవరి దగ్గర అయితే మినిమం 10K దగ్గర నుంచి మ్యాక్సిమం 1 lakh వరకు, మినిమం 10K దగ్గర నుంచి మ్యాక్సిమం 1 lakh వరకు కాయిన్స్ ఉంటాయో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 1.50% రిలీజ్ చేస్తే బాగుంటుందనేది సెకండ్ ప్రపోజల్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఎవరి దగ్గర అయితే మినిమం 10K మ్యాక్సిమం 1 lakh ఉంటాయో వీళ్ళందరూ కూడా కిబోలో ఖచ్చితంగా ఒక టైం స్పెండ్ చేసి, అంటే దీన్ని ఒక పార్ట్ టైం కెరియర్గా ఎంచుకొని ఒక టైం స్పెండ్ చేసి చాలా మంది దగ్గర వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఒక మంచి టీంని అయితే వీళ్ళు బిల్డ్ చేసి ఉంటారు. అంటే ఒక కొద్దిపాటి, అంటే ఒక అసలు జీరో దగ్గర నుంచి కాకపోయినా కనీసం ఒక కొద్దిపాటి టీం అని వీళ్ళు బిల్డ్ చేసి ఉంటారు. తద్వారా వీళ్ళు నాన్ స్టాకబుల్ కాయిన్స్ రూపంలో కొంత ఆదాయాన్ని కూడా పొంది ఉంటారు. సో ఆల్రెడీ వీళ్ళు కిబో ద్వారా మంచి బెనిఫిట్ అయితే పొందే ఉంటారు. 1 lakh కాయిన్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ అతను వేలల్లో కొంతమంది గిఫ్ట్లు కూడా క్వాలిఫై అయిపోయి ఉంటారు. సో వీళ్ళకి అంటే ఈ 1 lakh కాయిన్స్ ఉన్న వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ కిబో సంస్థ నుంచి కొద్దో గొప్ప బెనిఫిట్ పొందుంటారు. కాబట్టి వీళ్ళకి 1.50% అనేది న్యాయబద్ధంగా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయొచ్చు అనేది మన సెకండ్ ప్రపోజల్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరి దగ్గర అయితే మినిమం 1 lakh కాయిన్స్ నుండి 5 lakh కాయిన్స్ వరకు ఉంటాయో, 1 లక్ష కాయిన్ల దగ్గర నుంచి 5 లక్షల కాయిన్ల వరకు ఉంటాయో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 1.25% కాయిన్స్ చొప్పున రిలీజ్ చేస్తే న్యాయబద్ధంగా ఉంటుంది అనేది థర్డ్ ప్రపోజల్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, 1 lakh కాయిన్స్ నుంచి 5 lakh కాయిన్స్ అనేది చిన్న విషయం కాదు. వీళ్ళందరూ ఖచ్చితంగా కిబో కోసము ఇంకొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేసి ఇంకొక కొంచెం మంచి టీముని వీళ్ళు బిల్డ్ చేసి ఉంటారు. తద్వారా నాన్ స్టాకబుల్ కాయిన్స్ రూపంలోను, వీళ్ళలో కొంతమంది వీక్లీ నాన్ స్టాకబుల్ కాయిన్స్ రూపంలోను, కొంతమంది గిఫ్టుల రూపంలోను కూడా చాలా బెనిఫిట్స్ పొందుంటారు. సో వీళ్ళందరికీ వీళ్ళు కొంతకాలం వెయిట్ చేయొచ్చు, న్యాయంగా ఉంటుంది అనే నమ్మకంతో వీళ్ళకి 1.25% అనేది ఎవ్రీ ఇయర్ ఉంటే బాగుంటుంది అనేది థర్డ్ ప్రపోజల్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మినిమం 5 lakhs కాయిన్ దగ్గర నుంచి మ్యాక్సిమం 10 lakhs కాయిన్స్ వరకు ఉన్న వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ 1% చొప్పున వాళ్ళకి రిలీజ్ అవుతూ ఉంటే బాగుంటుంది అనేది మన ఫోర్త్ ప్రపోజల్. ఎందుకు అంటే 10 lakh కాయిన్స్ లేదా మినిమం 5 lakhs కాయిన్స్ అనేది చిన్న విషయం కాదు. వీళ్ళ దగ్గర పెద్ద టీం ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఈ లీడర్స్ అందరూ కూడా నాన్ స్టాకబుల్ రూపంలో మంచి ఆదాయాన్ని పొందే ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఇది మన ఫోర్త్ ప్రపోజల్ అనుకుంటా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మినిమం 10 lakhs కాయిన్ దగ్గర నుంచి మ్యాక్సిమం 50 lakhs కాయిన్స్ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవ్రీ ఇయర్ 0.75% చొప్పున వీళ్ళకి కాయిన్స్ రిలీజ్ అయితే న్యాయబద్ధంగా ఉంటుంది అనేది మన ఫిఫ్త్ ప్రపోజల్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మినిమం 10 lakhs కాయిన్స్, మ్యాక్సిమం 50 lakhs కాయిన్స్ అంటే ఖచ్చితంగా ఇతను CEO కానీ సూపర్ CEO కానీ అయ్యే ఉంటాడు. ఇక్కడ లీడర్స్ అందరూ కూడా CEOs, సూపర్ CEO రేంజ్లో ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ల్యాక్స్ ఆఫ్ రూపంలో నాన్ స్టాకబుల్ ఇన్కమ్ పొందుంటారు. సో వీళ్ళు ఖచ్చితంగా మరికొద్ది రోజులు, అంటే ఇప్పుడు మనకి కాయిన్స్ తక్కువ వచ్చినా పర్లేదు, ఫ్యూచర్లో మనకి మంచి ఇన్కమ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గర కాయిన్స్ ఎక్కువ మిగిలింటాయి. సో మనము కాయిన్ రేట్ పెరిగినప్పుడు మంచిగా మనము ఆదాయాన్ని పొందొచ్చు అని ఒక మంచి పాజిటివ్ ఓరియంటేషన్లో, ఒక పాజిటివ్ థాట్లో వీరు ఉంటారు. సో కాబట్టి వీళ్ళకి 0.75% అనేది ఎవ్రీ ఇయర్ కనుక న్యాయబద్ధంగా రిలీజ్ అవుతూ ఉండటం అనేది మన ఫిఫ్త్ ప్రపోజల్. అండ్ నెక్స్ట్ చూడండి, మినిమం 50 lakhs కాయిన్ దగ్గర నుంచి మ్యాక్సిమం 1 కోటి కాయిన్స్ వరకు ఎవరికైతే ఉంటాయో
ఏ కిబో సభ్యుడి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 0.50% చొప్పున కనుక వీళ్ళకి కాయిన్స్ రిలీజ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయము. ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగానే ఉంది. ఇక వీళ్ళకి ఇంత పర్సంటేజ్ కాయిన్స్ ఇవ్వచ్చు, వీళ్ళు ఇంకొంచెము ఎక్కువ రోజులు కిబోతో ట్రావెల్ చేయొచ్చు. సో దట్ వీళ్ళు ఆల్రెడీ చాలా చాలా పెద్ద పెద్ద బెనిఫిట్స్ వీళ్ళు పొందుంటారు కిబో దగ్గర నుంచి అని. ఇది మన 6th ప్రపోజల్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి, ఎవరి దగ్గర అయితే 1 కోటి కాయిన్స్ పైన, అంటే కిబో సభ్యులు ఎవరి దగ్గర అయితే 1 కోటి కాయిన్స్ పైన ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎవ్రీ ఇయర్ ఈ 0.25% చొప్పున కనుక వాళ్ళ కాయిన్స్ రిలీజ్ అయితే అందరికీ న్యాయంగా ఉంటుందనేది మన 7th ప్రపోజల్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే 1 crore అంటే 1 కోటి పైన కాయిన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు దగ్గరగా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ అనేది మన కిబో సంస్థ నుంచి వాళ్ళు ఆల్రెడీ పొందేస్తున్నారు కూడా. సో అటువంటి వాళ్ళందరికీ కూడా అతి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ కాయిన్స్ని వాళ్ళకి అందించి, తక్కువ కాయిన్స్ ఉన్నవాడికి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ కాయిన్స్ అందిస్తే సో వాడు బెనిఫిట్ పొందుతారు, వీళ్ళు బెనిఫిట్ పొందుతారు అనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ అనేది చేయటం జరిగింది ఫ్రెండ్స్. సో ఒక్కసారి దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంది, కొత్తగా ఏం చెప్పట్లేదు, ఇది ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నదే. ఓకేనా? దాన్ని నేను కొంచెము డీటెయిల్గా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ ప్రపోజల్ కనుక మీకు నచ్చినట్టయితే, అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ అవుట్ ఉంది, సెలబుల్ కాయిన్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సెలబుల్ కాయిన్స్ అనేది ఇక్కడ కూడా చాలామంది బిలో 100 కాయిన్స్ లోపు ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఉన్నారు బిలో 100 కాయిన్స్ లోపు ఉన్న వాళ్ళే, లక్షల్లోనూ కోట్లలో ఉన్నారు ఈ బిలో 100 కాయిన్స్ ఉన్న వాళ్ళందరూ సెలబుల్ కాయిన్స్. సో అటువంటి వాళ్ళందరికీ పర్సంటేజ్ ప్రకారం కాకుండా వితౌట్ పర్సంటేజ్ వాళ్ళ కాయిన్స్ అన్ని రిలీజ్ చేసేసి వాళ్ళు ఎట్ ఏ టైము కే ఎక్స్చేంజ్లో కానీ కే బ్యాలెట్లో కానీ వాళ్ళు అమ్ముకునే విధంగా కనుక డాడీ చేయగలిగితే, ఈ ప్రపోజల్ని కనుక డాడీ యాక్సెప్ట్ చేయగలిగితే ప్రతి ఒక్క కిబో సభ్యుడు 100కి 100% గుండె మీద చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కిబో సభ్యుడు గుండె మీద చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, మా డాడీ మా కోసము మా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి మాకు ఈ అవకాశం కల్పించారు, మేము అమ్ముకొని మేము డబ్బులు సంపాదించుకున్నామని చెప్పి గర్వంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ప్రపోజల్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ ప్రపోజల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా వినండి. ఈ ప్రపోజల్ కనుక నిజంగా న్యాయంగా ఉంది, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది అని కనుక మీరు నమ్మితే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లీడర్స్ ద్వారా, మీ అప్లయన్స్ ద్వారా, మీ CEOs ద్వారా, సూపర్ CEOs ద్వారా ఈ ప్రపోజలు డాడీకి చేరేంత వరకు కూడా దీన్ని షేర్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనందరి హృదయాల్లో ఉన్న వేదన అనేది తీర్చగలిగేది ఒక్క డాడీ మాత్రమే. అది మీరు తీర్చుకోలేము, మనం తీర్చుకోలేము. మన వేదనని కానీ మన బాధల్ని కానీ తీర్చగలిగేది ఒక్క డాడీ మాత్రమే. సో దయచేసి కష్టమైన, నష్టమైన, తప్పైనా, ఒప్పైనా, సో మన హృదయాల్లో మనం ఏమనుకుంటున్నాము అనే విషయాన్ని కనుక మనం డాడీకి చేరవేయగలిగితే సో ఖచ్చితంగా మనందరి క్షేమం కోరే డాడీ మన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది నాకు 100% ఉన్న నమ్మకం ఫ్రెండ్స్. సో దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మై డియర్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్స్ చేస్తే అంతమందికి ఇది షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ అండ్ షేర్
డాడీకి రీచ్ అయ్యేంత వరకు చేయవలసిందిగా నేను కోరుచున్నాను ఫ్రెండ్స్.